హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎం పూజ. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను ఇందాకే చికెన్ ఆర్డర్ పెట్టా. చికెన్తో పాటు ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టా. ఇట్స్ ఆన్ ద వే, వచ్చాక చూపిస్తా. అండ్ ఆల్సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేను ఇంట్లో చికెన్ చేస్తున్నా. సో నేను ఎలా చేస్తా ఏంటి అని చెప్పి మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో మీరు కూడా చూడండి. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ట్రై ఆల్సో. దట్స్ ఇట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్. వన్స్ ఇట్స్ రీచ్డ్ వెళ్ళి తెచ్చుకుందాం. బాయ్. 1 2 3. నేను కిందికి వెళ్తున్నా. ఆయన ఆల్రెడీ వచ్చేసాను. వెళ్ళి తెచ్చుకుందాం. జస్ట్ a second. चलिए यहाँ से रहिए। Huh? ये- లోపలికి వెళ్ళి మీకు అన్ని చూపిస్తాను. ఓకేవా? అనుకోది. అయినా మీరు అనుకోవచ్చు, ఎందుకో ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంది, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి. మనకి బేసిక్గా ఆన్లైన్లో అయితే కూపన్స్ వస్తాయి, తక్కువకి వస్తాయి. ఏం వాడకవయ్యా అబ్బో. అండ్ ఆల్సో ఇప్పుడు కొంచెం బయట వెళ్ళాలంటే కొంచెం కష్టము. ఎందుకు కష్టం అంటే స్కూటీ కొంచెం పంచర్లో ఉంది. సో అందువల్ల అనమాట. ఫస్ట్ అయితే ఒకటి కంప్లీట్ చేసేసి అవి ఓపెన్ చేస్తాం. ఫస్ట్ చికెన్ లైక్ 450 grams అనమాట. ఇది వచ్చి ఎంత పడిందంటే, నేను ఇక్కడ ఎంత పడింది, 230 రూపీస్ ఏమో. సారీ, 230 ఏమో. 230 కాదు, 150 సంథింగ్ ఏమో అయింది. నేను మీకు మళ్ళీ కావాలంటే బిల్ పెడతాను లాస్ట్ లో. సో అందులో చూడండి. ప్రస్తుతానికైతే నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను ఏంటి అని చెప్పి మీకు చూపిస్తాను. చికెన్, ఓకే. అండ్ బింగో బింగ్ ఆర్డర్ పెట్టా. లైక్ ఇంట్లో చేసుకోవడానికి, క్యారెట్ ఇంట్లో తినడానికి, కూర చేసుకొని అన్నానికి వేసుకొని తినడానికి ఆర్డర్ పెట్టా. ఇవే తగ్గించుకుంటే మంచి. అంటే ఎగ్స్, 12 eggs వచ్చి 66 రూపీస్ ఏమో అయింది. ఓకే. అండ్ దెన్ మిల్క్ 23 రూపీస్. 23 రూపీస్ మోస్ట్లీ. లాస్ట్ లో బిల్ పెడతాను కదా అని చూడండి. టమాటోస్ అండ్ దెన్ జింజర్, అల్లం అండ్ ఆనియన్స్. ఇదైతే 1 రూపీ వచ్చింది. నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. Plus ఆచి చికెన్ మసాలా ప్యాకెట్. అండ్ దెన్ అంతే, అయిపోయింది. ఇప్పుడైతే మనము ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా చికెన్ చేసుకొని, చికెన్ కి ఇడ్లీ పెట్టుకొని మంచిగా తినాలి. సో నేనైతే మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, లైక్ ఎలా చేసాను ఏంటి నేను అని చెప్పి. చూడండి, I'll show you the process, okay? ఇదన్నమాట. బ్యాగ్ కూడా చిరిగిపోయింది. ఇదిగోండి. ఇందులో ఇప్పుడు యాక్చువల్గా నేను మైక్ పెట్టుకోలేదు, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టాను, మైక్ పెట్టుకుందామంటే ఎట్లా పెట్టుకోవాలి, ఛార్జింగ్ పెట్టున్నాను కదా. సో మీకు వాయిస్ ప్రాబ్లం ఉండొచ్చు. సో నేను మళ్ళీ కూడా వాయిస్ ఓవర్ ఇస్తాను. అంతే, ఏం చేస్తాం ఇంకా.
ఫస్ట్ అయితే మనం ఇది చికెన్ అయితే ఓపెన్ చేద్దాం. గాయస్, ఇది ఎవరన్నా కానీ ఏంటిది ఇలా ఉంది, ఏంటో నాకైతే లిటరలీ చాలా. నేను బేసిక్ గా బోన్సే ఎక్కువ తింటా, కానీ ఇందులో బోన్సే లేనట్లుంది, మొత్తం మెత్తగా ఉన్నాయి. అయ్యో రాగానే చూద్దాం. Guys, literally this at least 450 grams కూడా లేదు. నేను బిట్టింగ్ 450 grams. ఇక్కడ చూస్తే అసలు పీసెస్ కానీ బాగున్నాయి, పీసెస్ అయితే బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఎమోషనలైజ్ చేయడానికి వచ్చి కానీ ఇది చూస్తుంటే అట్లీస్ట్ 450 grams ఉన్నట్లే లేదు, చాలా తక్కువగా వేశారు అనిపిస్తుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకేం చేద్దాం, పెట్టుకున్నాక తప్పదు కదా, తినాలి. ఎట్లున్నా అంటే ఇంకా చేయలేదు అనుకోండి. జస్ట్ లుక్ అట్ దిస్, ఎంత గద్ద వచ్చాయో 450 grams కి. లైక్ పీసెస్ అయితే బాగున్నాయి, కానీ కొంచెం వాళ్ళు అందులో చెప్పారు ఏమంటే చిన్న చిన్నగా ఉంటాయని, కానీ ఇక్కడ చూస్తుంటే ఎంతెంత పెద్దగా ఉన్నాయో నేనే చేతులు తలుస్తున్నా. ఓకే, ఫస్ట్ అయితే మనం దీన్ని బాగా వాష్ చేసుకుందాం, ఓకేవా? నేను బేసిక్ గా ఇంట్లో నేను ఒకటే ఉన్నాను కాబట్టి నేను పీసెస్ ఏమి ఎక్కువ తినను. తినేది ఓన్లీ అది పులుసు ఉంటుంది కదా, అది మాత్రమే తింటా. సో నాకు పీసెస్ సరిపోతాయి, కానీ తక్కువగా ఉన్నాయి. 450 grams కి ఇవ్వేనా, హాఫ్ కేజీకి? సర్లేండి, నేనేం ఎక్కువ ఏం తినను పీసెస్. నేను ఓన్లీ పులుసు కోసం మాత్రమే చికెన్ ఆర్డర్ పెట్టుకుంటా. అండ్ బేసిక్ గా నాకు బిర్యానీ కూడా పెద్దగా నచ్చదు. సో ఐ హ్యావ్ వాష్డ్. ఇప్పుడైతే వాటర్ ని తనిగా తీసేద్దాం. అంటే ధనియాల పొడి, ఇది వచ్చి కారం పొడి. ధనియాల పొడిని ఏమంటారు అంటే ధనియాల పొడి అనే అంటారు. ఓకే, ఏం చదువుకున్నావు బాబు? ఇప్పుడైతే మనం ఇందులోకి వేద్దాం. లైక్ ఏంటి అంటే బేసిక్ గా ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసాం, ఇది కొంచెం మామూలుగా. ఓకే, జస్ట్ 1 స్పూన్ అంతే. ఇంకొంచెం ఎక్కువ వేద్దాం, ఎందుకంటే నేను కొంచెం కారం కొంచెం ఎక్కువే తింటాను కాబట్టి. జస్ట్ అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి. ధనియాల పొడి నేను బేసిక్ గా నాకు తెలుస్తుంది తింటాం, సో నేనైతే కొంచెం కారం అంతా కొంచెం ఎక్కువగా తింటాను కాబట్టి అంత వేసాను అనమాట. బేసిక్ గా అందరూ ఏమన్నది రాగుప్పు వేస్తారు, రాగుప్పే వేయాలని చెప్తారు, మంచిది అని చెప్పి. కానీ నాకు అది దిట్టం తెలియదు కాబట్టి నేనైతే సాల్ట్ వేస్తా. ఎందుకంటే మనం అది ఎక్కువ 1 స్పూన్ వేస్తున్నా కాదు, ఇంకా ఎక్కువ వేస్తా, 1.5 వేస్తా. 1.5 కాదు, 2 వేసేద్దాం. లేదులేండి, 1.5 చాలు, మళ్ళీ ఎక్కువ అయిపోతే బాగోదు. చాలకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు దీన్ని అయితే మనము బాగా మిక్స్ చేయాలి. లైక్ దీనికి బాగా పట్టాలన్నమాట. సో ఇదన్నమాట, లైక్ బాగా పీసెస్ కి గట్టిగా పట్టాలి. పీసెస్ ఆఫ్ 5 బేసికలీ. స్టవ్ మీద పండి. ఓకే, సో ఇదన్నమాట.
అది బాగా ఉడకాలి. ఉడికేంత లోపలికి మనము మసాలాకి ఏమేమి కావాలి ఏంటి అని చెప్పి రెడీ చేసుకుందాం. అంతలోపు మనం ఇడ్లీకి కూడా పెడితే లైక్ రెండు ఒకేసారి అయితే బాగుంటది తినడానికి. బేసిక్ గా నేను తినడానికి ఏం పెట్టుకోను, ఎందుకంటే నాకు జస్ట్ టూవే వచ్చాయి. ఎందుకంటే నాకు పెద్దగా లైక్ అంతగా ఏమి తినాలని అనిపించదు. యాక్చువల్ గా నేను ఈరోజు ఆర్డర్ పెట్టిందే సగం చికెన్ కోసం అనేసి ఇవన్నీ పెట్టుకున్నాను. ఇది ఇప్పుడే కాదు, ఇంకా సాయంత్రమే. మనము మసాలా చేసుకునే ముందే నాకు ఇంకా ఇంట్లో చాలా పని ఉంది. ఏమంటే ఇంట్లలో చెత్త తయారీ అంతే. తోసేసి ఎట్లో ఈవినింగ్ దీపం పెడతాం, ఎందుకంటే ఇప్పుడు తినాలి చికెన్. సో ఇది ఉడకతా ఉంది. నేను బేసిక్ గా ఏం చేసినా కానీ చాలాసేపు ఉడకనిస్తా. నాకు అట్లానే కొంచెం పచ్చిగా అని కొంచెం మీడియంగా తినాలంటే నాకు నచ్చదు. అది బాగా ఉడకనిచ్చాక మళ్ళీగా తింటా. సో కొంచెం పడుతుంది. అది అవుతూని అంతలోపు మనమైతే ఇళ్ళల్లో చెత్తలు తోసేద్దాం. ఇళ్ళలో చెత్తలు తోసేసి వచ్చి మళ్ళీ బ్లాగ్ ని కంటిన్యూ చేస్తాను. అంతలోపు చికెన్ కూడా ఉడికిపోతుంది. ఆ తర్వాత వచ్చి మనం మసాలా రుబ్బుకొని మళ్ళీ వచ్చి ఇడ్లీకి అంతా రెడీ చేసుకొని చేద్దాం. అంటిల్ దెన్ హలో అయిపోయింది మొత్తం. అంటే తోసేసి బయట కొంచెం వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని వచ్చేసా. చికెన్ అయితే ఆల్మోస్ట్ మీరు చూస్తున్నట్లయితే ఆల్రెడీ ఉడికిపోయింది. ఇది ఇంకా కొంచెంసేపు ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి పిండి బయట పెడతాం. ఇది కొంచెం తగ్గిద్దాం. ఇది ఆల్రెడీ కలిపిందే ఉంది కొంచెము, కానీ ఇంకొంచెం కలుపుకుందాం. సో ఇదన్నమాట. నేనైతే ఇప్పుడు పిండిని కలుపుతున్నా. చాలు 2 3 సో ఇప్పుడైతే బేసిక్ గా మీరు ఇడ్లీ కానీ దోశ కానీ ఎలా కలుపుతారు అంటే పిండి కలుపుకొని దోశ పోసుకో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. ఎలా కలుపుతారు ఏంటి అని చెప్పి నాకు కమెంట్స్ లో పెట్టండి. ఎవరన్నా పెద్దవాళ్ళు అంటే అమ్మాయిలు, ఎవరైనా పెద్దవాళ్ళు, ఆంటీస్ లేకపోతే అవ్వాలి ఎవరన్నా చూస్తుంటే నేనైతే ఎలా కలుపుతానంటే ఇది వచ్చేసి సోడా, ఇడ్లీ సోడా. ఇది కొంచెం ఇడ్లీ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను. మరీ ఎక్కువ వేస్తే కూడా మీకు ఇడ్లీ అయ్యే కొద్దికి అక్కడక్కడ కొంచెం కాఫీ కలర్ అయిపోతుంది. సో తెలుస్తుంది లైక్ ఎంత వేస్తే కరెక్ట్ గా ఉంటుంది మీకే. నాకైతే అంతే అబ్బా, నేనైతే ఇవ్వను కూడా, నాకే తెలుస్తుంది ఎందుకంటే నేను అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇడ్లీ సోడా అండ్ దెన్ సాల్ట్. ఫస్ట్ అయితే మనము దీనికంటే ముందు మసాలా చేసుకోవాలి, ఎందుకంటే అది లేట్ అయిపోతుంది మళ్ళీ. సో ఇడ్లీ పిండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేము ఏమది మసాలా స్టార్ట్ చేసుకుందాం. బేసిక్ గా మసాలా అందరూ ఎక్కువ వేస్తారు, నేను కూడా ఒకప్పుడు చాలా తక్కువ వేసేదాన్ని. ఇప్పుడు కొంచెం ఎక్కువగా వేస్తాను నేను కూడా, ఎందుకంటే
అప్పుడు కొంచెం గట్టిగా వస్తుంది అనేసి నాకు మా అమ్మ చెప్తున్నారు అనమాట. సో అందువల్ల కొంచెం గట్టిగా వేస్తా. కొంచెం గట్టిగా వేయడం కాదు, కొంచెం ఎక్కువ వేస్తా. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఏమన్నా కట్ చేసేటప్పుడు దానికి అని చెప్పి తనిగా ప్లేట్ పెట్టుకొని మొత్తం కింద కూర్చొని కట్ చేస్తారు. కానీ నాకు అలా కట్ చేస్తే చాలా లేట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూర్చుంటాం చాలా స్లో అనమాట. కూర్చోకపోయినా కూడా కొంచెం స్లోగానే కట్ చేస్తాను అనుకోండి. కానీ నాకు ఎందుకో ఈ బండ పైన ఇట్లానే పెట్టుకొని కట్ చేస్తే కొంచెం ఫాస్ట్ అయిపోతుంది అని అనిపిస్తుంది. సో అందువల్ల అనిపించడం కాదు, అదే రియాలిటీ. నేను ఇక్కడే కట్ చేస్తే నేను ఫాస్ట్ గా చేస్తే ఏదైనా కానీ. సో అందువల్ల నేను ఇక్కడే క్లీన్ చేసేస్తా, లైక్ కట్ చేసేస్తా. అందరు ఇది కూడా రిమూవ్ చేస్తారు, కానీ రిమూవ్ చేస్తే బెస్టే. కానీ నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు గైస్, నేనైతే అట్లా వేస్తున్నా. కానీ అది రిమూవ్ చేసేసి వేయాలి. ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ అట్లాంటివి ఉంటాయో వాళ్ళకి ఇది రిమూవ్ చేసేయాలి. నాకు కూడా ఉన్నింది కిడ్నీలో స్టోన్స్. సో అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఇవంతా స్టోన్స్ లా ఫామ్ అవుతాయంట. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఇదంతా రిమూవ్ చేసేసి లైక్ చేసుకోమంటారు. అండ్ కానీ దీనికైతే తీస్తున్నా నీట్ గా, మీకు కూడా యూజ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నా. ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ కానీ ఉంటే ఎక్కువ వాటర్ తాగండి. ఎందుకంటే నేను అది ఆ పని నేను చేయను, ఎక్కువ వాటర్ తాగను కాబట్టి నాకు వచ్చింది. వాటర్ తాగను. అండ్ గోబీ నాకు చాలా ఫేవరెట్. అండ్ ఆల్సో నేను టమాటోస్ కూడా నార్మల్గా అట్లే వేస్తుండే ముందంతా, కానీ వాళ్ళు చెప్పినప్పటి నుంచి కొంచెం ఇట్లాంటివి చేస్తున్నా. నాకు చాలా ఉన్నాయి గైస్ కిడ్నీలో స్టోన్స్, తెలుసా. లైక్ పెయిన్ చాలా కష్టం అనమాట. సో నేనైతే అదే చెప్తా, మీకు కొంచెం గోబీ తినడం కానీ ఇట్లాగా టమాటోస్ వేసుకునేటప్పుడు అది నీట్ గా కట్ చేసి వేసుకోండి. అండ్ దెన్ వాటర్ హెవీగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి ఒకవేళ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి వాటర్ తాగడం వల్ల. సో అదనమాట. పెయిన్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే మనకి ఒక 2 to 3 years వరకు దాంతో నేను చాలా స్ట్రగుల్ అయినా. ఆపరేషన్ వరకు కూడా వెళ్ళాలి అని చెప్పా, కానీ అది నేను ఎట్లో వెళ్ళిపోయాను గ్లూకోజ్ అంతా ఎక్కించి. సో క్లియర్ అయిపోయింది. కానీ ఒక్కొక్కసారి నాకు అవి గుర్తొచ్చినప్పుడు నేను ఇట్లా నీట్ గా క్లీన్ చేసి చేస్తాను అనమాట. ఓకే, సో అయిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే అల్లం. అల్లం కూడా ఇక్కడే ఉంది. ఒకటి చెప్దాం అనుకొని ఇంకా చాలా చెప్పాను మీకు ఇప్పుడు. సో మీకు యూజ్ అవ్వచ్చు. చూడండి, దీంతో ఇట్లా కట్ చేయాలనుకుంటాను, కానీ ఇది కట్ అవుతుంది. కానీ ఏమో తెల్లగడ్డలు కూడా ఒలుచుకోవాలి, మర్చిపోయినా. గార్లిక్. లేట్ అయిపోతుంది గైస్, ఆకలి. అంటే నేను నీట్ గా ఒలుస్తలేదు, ఎందుకంటే దీనికే కాబట్టి. కానీ బేసిక్ గా ఏం చెప్తానంటే, బాయ్స్ తినేటప్పుడు, అంటే బాయ్స్ ఇంట్లో ఉండి డాడీ కానీ తమ్ముడు కానీ ఎవరన్నా ఉండి తినేటప్పుడు మాత్రం మసాలాకైనా కూడా నీట్ గా ఆయిల్ చేసి వేయాలని చెప్తాను. ఇప్పుడు నేను ఒకటే తినబోతా కాబట్టి చికెన్. సో నేనైతే ఇట్లే వేస్తున్నా. కానీ మీరు ఎవరన్నా అట్లా, నాకు ఎవరో చెప్పారు అట్లనేసి, ఎవరో అంటే మా అమ్మాయిలో చెప్పుకుంటారు మోస్ట్లీ. ఎవరన్నా బాయ్స్, తమ్ముడు, అన్న, డాడీ ఎవరన్నా ఉన్నప్పుడు మాత్రం కొంచెం నీట్ గా తీసేసి వేసేసి చేయండి, ఎవరన్నా చూసేవాళ్ళు చేసేట్టుంటే. కానీ నేనైతే చేయి నొప్పి వచ్చేసింది. సో నీట్ గా మూత పెట్టేశాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి, సగం పులుసు అంతా అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఏం కాదు. నేనైతే ఇప్పుడు మసాలా రుబ్బేటప్పుడు కొంచెం ఇంకా వేసి కొంచెం ఇదిగా చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు మిక్సీకి వేసేద్దాం. ఓకే, డన్. సో ఇదనమాట. యాక్చువల్ గా ఛార్జింగ్ అప్పుడే పెట్టుకొని చేస్తాను, ఇప్పుడు తీసేస్తున్నాను. ఓకే, సరిపోతుంది. ఓకే, సరిపోతుంది.
ఇప్పుడైతే మనము ఈ చికెన్ ని మనము తన ఇంకొక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ చికెన్ వచ్చి ఇప్పుడు మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేది. చికెన్ అంటే ఇంట్లోనే తినేది నేను, ఇంకా చేసేది మసాలా అంతా వేయాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మనమైతే యాక్చువల్ గా దీనిపైన చేసి ఉంటే ఇంకా బాగుండేది, లైక్ మీకు క్లీన్ గా నీట్ గా చూపించవచ్చు. కానీ ఇప్పుడు మనకి చేయబోతున్నా నేను. ఓకే, అందులోనే చేయబోతున్నా. ఓకే, ఆయిల్ వేయాలి. ఇప్పుడైతే మనము ఇది ఆయిల్ అయితే వేసాను. ఆవాలు, కరివేపాకు, ఇప్పుడైతే మనం మసాలా రుబ్బుకున్నాం కదా, ఇదైతే వేసేద్దాం. ఫస్ట్ ఇందులోకి వాటర్ మినిమం ఇక్కడ వరకు తీసుకొని అక్కడ పెట్టుకొని అందులో నెయ్యి తీసుకోవాలి. సో అది వాటర్ పెట్టాను కదా, అది కొంచెం అవ్వడం అంటే ఏం లేదు, మనం ఇడ్లీకి పోసుకు పెట్టుకునే కొంచెం అది అయిపోతుంది అనమాట. మోస్ట్లీ మసాలా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇట్స్ కుక్ వెరీ నైస్లీ. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఇందులోకి అది వేయాలి. ఏది ఇది వేసేద్దాం. ఓకే ఓకే డన్. ఇప్పుడైతే మనము ఇడ్లీకి పోసి పెట్టుకున్నాం. ఓకే గైస్, ఇట్స్ ఆల్ డన్ అంటే అయిపోయింది. చికెన్ అయితే ఉడుకుతుంది. ఇడ్లీకి అయితే మనము పోసి పెట్టేసాము. అండ్ చికెన్ ఆల్సో లుక్ ఎట్ హియర్, ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అన్నమాట. కానీ కాలిపోతుంది గైస్. కానీ నాకైతే ఇంకా బాగా ఉడికితే బాగుంది అనిపిస్తుంది. సో అంతే, అయిపోయింది, డన్. లేదు లేదు లేదు, ఒకటి మర్చిపోయాం. అదేంటంటే ఇది వేయాలి కదా, ఇది వేయకపోతే మనకి అంత బాగోదు అనిపిస్తుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఇడ్లీ. నిజంగా సూపర్ గా ఉంది. అండ్ ఆల్సో కారం కూడా కొంచెం బాగుంది. సో ఇదన్నమాట చికెన్ అన్న ఇడ్లీ నేను ఎట్లా చేస్తా ఏంటి అని చెప్పి. ఇడ్లీకి నేను పిండి జస్ట్ అలా తెచ్చుకున్నా. అది ఎలా అంటే ఏమో నాకు గుర్తులేదు. లైక్ నేను ఎలా కలిపానని తెలుసు, కానీ పిండి ఎలా రుబ్బుకొని వస్తాను అంటే అది నేను నేర్చుకుంటాను కదా, అది మర్చిపోతున్నా. ఇంకోసారి ఎప్పుడన్నా నేర్చుకుని మరీ చెప్తా. సో మీకు తెలిసిందో మీరు కామెంట్ లో చెప్పండి. సో నేను జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటా, నాకు ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది. ఇదన్నమాట. ఇప్పుడైతే మనము వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చేసి తిన్నాము. ఓకే, లేదంటే జస్ట్ ఊరికి అలాగా క్లిప్ వేస్తున్నాం చాలు. ఇంకా ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? సో ఇదన్నమాట నా వ్లాగ్. నేను చికెన్ చేసిన విధానం. నేనైతే ప్రతిసారి ఇట్లానే చేస్తా. అండ్ ఏమది చికెన్ పకోడాకి కూడా మనం రెడీ చేసుకోవచ్చు, కానీ నాకు అది చేయడం తెలీదు. అండ్ ఆల్సో నేను ఒకటే కాబట్టి నాకు చికెన్ అంతా నాకు పెద్దగా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. జస్ట్ ఇడ్లీకి సేరువ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఎప్పుడు కానీ చికెన్ చేసుకుంటాను. సో ఇదన్నమాట గైస్ నా వ్లాగ్. అండ్ ఆల్సో వన్స్ అగైన్ గైస్, ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడైతే మనం మంచిగా వేసుకొని తిన్నాం. ఓకే అన్నమాట నా ప్లేట్. ఓకే, దిస్ ఈస్ మై ప్లేట్. ఓకే, I'm just gonna have in front of few people now, and I'm gonna
tell you how it is, okay? వేరే లెవెల్ ఉంది గైస్. Okay, bye. Take care. And if you like this video, please do like, share, and comment to my channel. BM Pooja. Take care. Bye bye.